పనికి మాలిన ప్రవచనాలు చేస్తూ ఉంటారు. దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? మీ ఆయనకి కాలు ఇరిగిపోయినట్టుగా చూపిస్తున్నాడు. ఎంత సంతోషంగా నవ్వుతున్నారు చూసారా? విరగకపోయినా సరే ఆ మాట వింటేనే మీకు ఎంత కమ్మగా ఉంటుందో. మీరు సామాన్యులు, అదిగో అది కూడా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులు, మీ ఆయనకి యాక్సిడెంట్ అయిపోవడం నేను చూస్తున్నా. మీ ఇంట్లో దొంగలు పడ్డం నేను చూస్తున్నా. ప్రభు నాకు బయలుపరుస్తున్నాడు. మీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. విచిత్రం ఏమిటయా అంటే, ఈ మాటలు చెప్పే ఈ ఇంట్లోనే కూతురు వెళ్ళిపోయింది బయటికి. అది అవును కనిపించలా. తన కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో కనిపించట్లా. తన భర్త ఏం చేస్తున్నాడో కనిపించట్లా. నీ భర్తకి ఏమవుతుందో, నీ కూతురుకి ఏమవుతుందో, ఈ పనికి మాలినటువంటి సోది కబుర్లో దయచేసి ఎంటర్టైన్ చేయకండి. ఇదంతా చెప్పిన తర్వాత మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అని చెప్పి వెళ్తూ ఒక 2,000 రూపాయలు మీరు ఏమనుకోకుండా ఇస్తారా? ఎందుకంటే రెంట్ వాడు వచ్చి రెంట్ కట్టకపోతే అరిచి క్యాకులేసి వెళ్ళారు. మీకోసం, మీకు ఎంత కష్టం వస్తున్నప్పుడు మీకోసం నేను ప్రార్థన చేస్తానన్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానన్నాను. మీకు రాబోతున్నటువంటి కీడు మీకు రాకుండా నేను ప్రార్థన చేస్తానన్నాను. కాస్త నాకు ఈ విధంగా నన్ను ఇదంతా కూడా డ్రామా. అర్థమైందా? అస్సలు ఎంటర్టైన్ చేయకండి. మన కల్వరి టెంపుల్లో ఇలాంటి సోది చెప్పేవాళ్ళు ఎవరైనా పక్కన కూర్చొని, సిస్టర్ ప్రభు నాకు బయలుపరుస్తున్నాడు సిస్టర్ అన్నారు అనుకోండి, నాకు కూడా బయలుపరిచాడు. మీకేం బయలుపరిచాడు? మీలాంటి దాన్ని నమ్మద్దని చెప్పి బయలుపరిచాడు. మీకు ఎలా బయలుపరిచాడు? మా దైవజనుడి ద్వారా ముందే బయలుపరిచాడు. ఇలాంటి సోది చెప్పేవారిని అస్సలు నమ్మకండి. డోంట్ ఎంటర్టైన్ సచ్ పీపుల్. సహోదరి సహోదరులు, నువ్వు రక్షించబడిన తరువాత నీకు దెయ్యం పట్టడం సాధ్యం కాదు. క్రీస్తును కలిగి జీవిస్తున్నప్పుడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తు యొక్క ప్రాపర్టీగా, క్రీస్తు యొక్క సొత్తుగా నువ్వు చలామణి అవుతున్నప్పుడు, నా ప్రభువు సెలవిచ్చాడు, నా సెలవు లేకుండా మీ తలపైన ఒక్క వెంట్రుక కూడా రాలేటటువంటి అవకాశమే లేదు అని అంత ఖచ్చితంగా దేవుడు చెప్పినప్పుడు, దురాత్మలు వచ్చేసి, దయ్యాలు వచ్చేసి నిన్ను పట్టేసుకుని నిన్ను పట్టుకెళ్ళిపోతాయి.